ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ. మనకి ఈ మార్చి నెలలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనకి ఈ యొక్క శని మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, ఆ తర్వాత పంచగ్రహ కూటమి వచ్చిందండి. అందువలన రవి, కుజ, బుధ, శుక్రులు కూడా కుంభరాశిలోకి వచ్చి రాహుతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత గురుడు మిథున రాశిలోకి వచ్చాడు. ఈ విధంగా ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల మనకి పంచగ్రహ కూటమితో పాటు మనకి ఈ యొక్క మిగతా గ్రహాలతో మనం కనుక చూసుకున్నట్లయితే ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి కొన్ని ఫలితాలు వస్తాయి. అందువలన ఒక్కొక్క రాశి వారికి మనకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఏలినాటి శని జరిగేటటువంటి గ్రహాలు 3 ఉన్నాయి. ఆ 3 గ్రహాలలో మనకి ఈ యొక్క కుంభరాశి, మీనరాశి, ఆ తర్వాత మేషరాశి ఏలినాటి శని జరుగుతున్నాయి. కాబట్టి కొన్ని కఠినమైనటువంటి పరీక్షల్ని ఈ రాశుల వారు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే లేనిపోయినటువంటి అపనిందలు పడ్డము ఇలా కొన్ని జరుగుతూ ఉంటాయి. అప్పుల బాధలు అవనివ్వండి, అవమానాలు, ఎంత మీకు డబ్బు వచ్చినప్పటికీ కూడా అవమానాలు పాలవడం అనేటటువంటిది ఈ 3 రాశుల వారికి ఎక్కువగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి అర్ధాష్టమ శని గ్రహ దోషము, అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి అష్టమ రాహు జరుగుతుంది అనుకోండి. అయితే సింహరాశి వారికి అష్టమ శని దోషం జరుగుతుంది. కాబట్టి ఈ దోషాల ప్రభావం వలన మీరు ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ కూడా పనులన్నీ కూడా చాలా ఆలస్యంగా జరగడము ఇలా మీకు ఉంటాయి. అనవసరమైనటువంటి చిన్నవారు, మీకంటే చిన్నవారి వలన మాటలు పడేటటువంటి సందర్భాలు అనేకమైనటువంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క రాశుల వారికి ఈ అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని ప్రభావాల వల్ల మనకి ఈ రాశులన్నీ కూడా చాలా బాధిస్తూ ఉంటాయి. కొన్ని రాశులు నేను చెప్పినటువంటి రాశుల్ని. అయితే వీళ్ళందరికీ కూడా మనము ఈ ఫలితాల నుంచి మనం దాటుకోవచ్చా అండి ఈ యొక్క దోషాల నుంచి అని అంటే ఖచ్చితంగా దాటుకునేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే మనము కరెక్ట్ అయినటువంటి సాధన చేసుకోవాలి, కరెక్ట్ అయినటువంటి గురువు అవసరం అన్నమాట. ఒకటి ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా మనకి ఏ విధమైనటువంటి ఫలితాలు ఇస్తాయో మనం ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు. కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే వ్యక్తిగత చార్ట్ చూడాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్కళ్ళకి కూడా. అప్పుడు మాత్రమే సంపూర్ణమైనటువంటి మనకు జరిగేటటువంటి దశలు, మనకు జరిగేటటువంటి జాతకం అనేటటువంటిది తెలుస్తుంది. కాబట్టి ఈ రకంగా ఒక్కొక్క రాశి వారికి విడివిడిగా మనకి ఈ మార్చి నెలలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో మనకి ఏ విధంగా జాతక ఫలితాలు ఉండబోతున్నాయో మనం చూద్దాం. మీనరాశి, ఈ మీనరాశి వారందరికీ కూడా ఏలినాటి శని జరుగుతుంది. ఉద్యోగాలు రానటువంటి వాళ్ళు మీనరాశికి శుభవార్త, ఉద్యోగాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కాస్త మనసంతా కూడా అశాంతితో మనకి నీరసంగా ఉంటుంది. మిమ్మల్ని మీరే ఉత్తేజపరుచుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఈ రాశి వారికి అందరికీ కూడా చక్కగా రిక్రియేషన్ కోసం మీరు ఏ పని చేసినా పర్వాలేదు. అండ్ యూ హ్యావ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద క్లచెస్ ఆఫ్ ద శని, లార్డ్ శని. కాబట్టి రైతులు బ్రహ్మాండంగా పంటలు పండిస్తారు, అద్భుతమైనటువంటి అప్పుల్ని తీర్చిపడేస్తారు, అద్భుతంగా మిరాకిల్ అన్నమాట మీ లైఫ్లో. కాబట్టి ఈ యొక్క మీనరాశి వారికి వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవడానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ లవ్లో మీరు సక్సెస్ అనేటటువంటిది మీరు చూస్తారు. అయితే ఈ యొక్క దైవ ఆరాధన వల్ల, రాధమ్మ తల్లి ఆరాధన వల్ల మీరందరూ కూడా కష్టాల నుంచి మీరు తప్పించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అందువలన రాధాకృష్ణులను ఆరాధించండి. అదేవిధంగా చక్కగా ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనమైనటువంటి వ్యాపారాలు చేయాలి, 2-3 వ్యాపారాలు చేయాలి అనేటటువంటి ఆలోచనలతో కొత్త కొత్త వ్యాపారాలు చేస్తారు. అండ్ యువర్ లైఫ్ స్టైల్
అంతా కూడా చాలా కాస్ట్లీగా రిచ్గా మారడము అనేటటువంటిది మీరు చూస్తారు. అలాగే అప్పుల బాధతో బాధపడుతున్నటువంటి వాళ్ళంతా కూడా క్రమేపీ అప్పుల నుంచి బయటికి తీర్చేయగలుగుతారు, బయటికి వచ్చేస్తారు. అలాగే ఆర్మీలో దూరంగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దగ్గరగా వచ్చి ఫ్యామిలీ మెంబర్స్తో మీరు అంతా కూడా టైం స్పెండ్ చేసేటటువంటి అవకాశాలు మీకు లభిస్తాయి. అలాగే చక్కగా బంధుమిత్రులందరితో కూడా కలిసి కలహాలు లేకుండా మీరు ముందు జీవించడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే కోర్టు సమస్యలు అది కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎవరైతే ఆస్తుల కోసం దాయాదులు పెదనాన్న చిన్నాన్న పిల్లలు వీళ్ళందరూ కొట్టుకుంటున్నారో ఒక కాంప్రమైజ్కి వచ్చేసేయండి. చక్కగా కొట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. అనవసరంగా డిస్ప్యూట్స్కి వెళ్ళకండి. ఇది ఏలినట్స్ అనే సమయం. అలాగే ఆనరబుల్ జడ్జెస్గా, పోలీస్ ఆఫీసర్స్గా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే అవినీతికి వెళ్ళకండి. వీలున్నంత వరకు పేదవారికి, అనాథలకి, వికలాంగులకి, ఈ యొక్క సాధువులకి దానాలు చేసుకుంటూ వెళ్ళండి. తప్పకుండా మిరాకిల్స్ అనేటటువంటి మీ లైఫ్లో మీరు చూస్తారు. మీ పిల్లల ఆరోగ్యం గురించి అప్పుడప్పుడు మదన పడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ భార్య అనారోగ్యం గురించి అప్పుడప్పుడు మదన పడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మీరు చక్కగా మీరు ప్రాక్టికల్గా ముందుకు వెళ్ళిపోతారు. అలాగే సమాజంలో మనము చర్య అనేటటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆనందమూర్తి గారు, ఆనంద మార్గాశ్రమం గురూజీ మనకి ఆనందమూర్తి గారు సుభాష్ చంద్రబోస్ మేనలుడు చెప్పింది సమాజంలో ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటిది చర్య ఇస్తుంది. కేవలం ఏదో దైవ సాధన అనేది కాదు. ఇవన్నీ ఆనందమూర్తి గారు లిటరేచర్ చదవండి. అందువలన ఈ యొక్క పేదవారికి సేవ చేసుకోండి, అనాథలకి, వికలాంగులకి, సాధువులకి సేవ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎల్నెట్సిన్ దోషం నుంచి సత్వరం తప్పించుకుంటారు. అలాగే ఎల్నెట్సిన్ దోషం నుంచి పోవడానికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. అలాగే కామేశ్వరి యక్షిణి అమ్మవారి యొక్క మంత్రాన్ని జపించండి, ఆ సాధన నేర్చుకోండి. అలాగే కాళరాత్రికి ఆరల్స్ కాళరాత్రికి డైరెక్ట్గా మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఫలితాలు ఉంటాయి. రావి చెట్టుకు నీళ్లు పోయండి, రావి చెట్టుకి ఆరాధన బాగా చేయండి. ఓం శనైశ్వరాయ నమః అంటూ బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు. కారణంగా మీకు అనేక రకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి. వృత్తిలో అనేకమైనటువంటి టెన్షన్స్ని అధిగమించి మీరు ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, ఆ తర్వాత మర్మావయాల దగ్గర, జెనిటల్ ఆర్గన్స్ దగ్గర వ్యాధులు ఇవి విపరీతంగా వస్తాయి. చెస్ట్ పెయిన్ ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క శని మీనరాశిలో ఉన్న కారణంగా చాలామందికి ఎవరికైతే పుచ్చు పళ్ళు ఉన్నాయో ఆ పుచ్చుపళ్ళ నొప్పులు, పిప్పని నొప్పులు బాగా అధికంగా బాధించడం అనేటటువంటిది జరుగుతుంది. దీని ద్వారా జీవితం అంటే ఏంటో మనకు ఆ నొప్పి ద్వారా ఒక క్షణంలో మనకు అర్థమైపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా విదేశాల్లో మంచి అవకాశాలు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా శుక్రవారం చాలా అధికమైనటువంటి లాభాలను ఇస్తుంది. 6వ తారీఖు మీరు పనులు మొదలు పెట్టడం, 6, 15, 24వ తేదీల్లో మీరు పనులు చక్కగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రాశి వారికి అందరికీ కూడా నూతనంగా నల్ల వస్త్రాలను మీరు కొనుక్కోవడము, ధరించడము ఇలాంటివన్నీ కూడా చేస్తారు. మరి ఈ యొక్క రాశి వారి కొన్ని పరిహారాలు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ రాశి వారి కేతువు మనకి అర్ధాశ్రమంలో ఉన్న కారణంగా కేతు జపం చేసుకోండి, కేతు స్తోత్రాలు చదవండి. అలాగే చక్కగా ఈ యొక్క రాశి వారికి ముఖ్యంగా ఈ యొక్క అధికమైనటువంటి బాధ దేని నుంచి మనకి ఈ యొక్క శని నుంచి మనకు ఉన్న కారణంగా మనకి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. రావి చెట్టు మొదలు అది శివలింగ రూపం, అది రావి చెట్టు. రావి చెట్టు పైనుంచి నీళ్లు పోయడము, క్రింద నీళ్లు పోయకుండా చేసేటటువంటి ప్రదక్షిణాలు ఏవి కూడా పనిచేయవు మీకు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనేశ్వరాయ నమః అంటూ ప్రదక్షిణాలు చేసుకోండి. అలాగే మోకాళ్ళతో చక్కగా ఒక ప్రదక్షిణ అనేటటువంటిది రావి చెట్టు చుట్టూ మీరు చేసుకోండి, ఓం శనేశ్వరాయ నమః అంటూ. ఆ విధంగా నల్ల చిమిల్ని తయారు చేసి చక్కగా శనీశ్వరుడికి మనము అభిషేకం చేసుకోవడము, ఈ రకంగా మనం ఈ యొక్క కిలోంపావు ఉలవల్ని మనము దానం చేయడము, ముఖ్యంగా అధికమైనటువంటి పారితోషికం ఇచ్చే సోమవారం నాడు ఉదయం 7 గంటలకి బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.